హలో ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఓనర్షిప్ రివ్యూ అనేది తీసుకొచ్చాను. టయోటా హై రైడర్ కంప్లీట్ బేస్ మోడల్ బట్ ఎక్స్ట్రీమ్ మాడిఫైడ్. చాలా బాగుంది. ఎక్కడి నుంచి కూడా బేస్ మోడల్లా అనిపించట్లేదు ఇది. సో సింపుల్గా చెప్పాలంటే ఇది లాంచ్ అయినప్పటి నుంచి లుక్స్ అంతా కూడా మినీ ఫార్చునర్ లాగా అనిపిస్తుంది. అండ్ క్రీటా కిల్లర్ అని కూడా పేరు వచ్చింది లాంచ్ అయిన వెంటనే. బట్ గ్రాండ్ విటారా సిబ్లింగ్ ఏది డైరెక్ట్గా చెప్పాలంటే. బట్ ఇంకా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, ఓనర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఈ టయోటా హై రైడర్ నుంచి అని తెలుసుకుందాము. హాయ్ అండి. హాయ్ బ్రో. ఒక్కసారి మీ పేరు చెప్పరా? నా పేరు మనీష్ రెడ్డి. ఓకే, మీరు ఏం చేస్తుంటారు? నేను ఐడిబిఐలో వర్క్ చేస్తుంటా, ఐడిబిఐ బ్యాంక్లో. ఓకే, ఇది పర్చేస్ ఎప్పుడు చేశారు? ఇది చేసి 2.5 months అవుతుంది. 2.5 months. 2.5 months అవుతుంది. ఓకే, వేరియంట్ బేస్ మోడల్. బేస్ మోడల్, కంప్లీట్ బేస్ మోడల్. ఇది నియో డ్రైవ్. ఓకే, ఈ నియో డ్రైవ్ అనేది హైబ్రిడ్కి వస్తుందా? అంటే చిన్న మైల్డ్ హైబ్రిడ్ కిందకి వస్తుంది. ఇది ఇందులో స్ట్రాంగ్ హైబ్రిడ్ కూడా ఉన్నది. ఓకే, మైల్డ్ హైబ్రిడ్కి అండ్ స్ట్రాంగ్ హైబ్రిడ్కి మనకి 6.5 lakhs డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, దీని ప్రైసింగ్ ఎంత పడింది? దీనికి నాకు 14.10 బేస్ మోడల్ 14.10 పడింది. ఓకే, ఇక నాకు ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అంటే వీల్స్ అని లోపల ఆండ్రాయిడ్ సిస్టమ్ అదొకటి. దీని కంప్లీట్ సిస్టమ్ కూడా ఏం రాదు. స్పీకర్స్ కూడా ఏం రాదు దీనికి అసలు. అవును, నేను స్పీకర్స్ ఇన్స్టాలేషన్కి దీనికి నాకు ఒక 1.5 lakh పడింది. ఓకే, ఫస్ట్లీ యాక్చువల్గా ఏంటంటే ఈ 14 lakhs బడ్జెట్లో మనకు సబ్ కాంపాక్ట్ కార్లు అంటే నెక్సాన్ కానివ్వండి, సోనెట్, వెన్యూ, ఈ సెగ్మెంట్లో మనకు కావాల్సిన ఫీచర్స్తో ఉన్న వేరియంట్ అయితే ఖచ్చితంగా దొరికేస్తుంది. బట్ మీరు హై రైడర్కి రావాల్సిన రీజన్ ఏంది? అందులో బేస్ మోడల్ మళ్ళీ ఫీచర్స్ లేని కార్ ఏంటంటే నాకు ఇప్పుడు ఫార్చునర్ చూడడానికి కొంచెం ఫార్చునర్ లుకింగ్ ఉంటుంది వెహికల్ ఇది. ఇంకొకటి అంటే ఫార్చునర్ నేను నా బడ్జెట్లో ఫార్చునర్ అయితే కొనలేను. అది అరౌండ్ స్టార్టింగ్ ప్రైస్ 45 to 50 పైన వెళ్ళిపోతుంది కదా ప్రైస్. నేను అది కొనలేను కాబట్టి ఇదైతే నాకు. సో ఇప్పటివరకు ఇచ్చిన 2 minutes వీడియో మీకు ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందో, సో ఇంకా 20 minutes వీడియో కూడా అంతే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా, కీ పాయింట్స్ అన్నీ అడిగాను నేను ఓనర్ని. సో మీరు చేయాల్సిందల్లా ఒకటే, కొత్త వెబ్సైట్ విజిట్ చేసిన వాళ్ళకి మన ఛానల్ గురించి తెలియదు కాబట్టి ఇంకా చాలా ఓనర్షిప్ రివ్యూస్ మన ఛానల్లో ఉన్నాయి, ఆల్రెడీ చేసినవి కూడా ఉన్నాయి. జస్ట్ మీరు ఒక సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఎస్పెషల్గా ఆల్లో పెట్టుకొని అయితే చూడండి. ఓకే, సో మళ్ళీ ఈ సెగ్మెంట్గా వచ్చేస్తే క్రీటా సెల్టాస్ ఉంది. సరే, మరి అవిగా బేస్ మోడల్స్ కూడా ఉన్నాయి. అవునవును. సో అది కాకుండా దీనికి రావాల్సిన రీజన్? ఇప్పుడు క్రేటా కూడా చూసినా నేను. క్రేటా వచ్చేసి దాని గ్రౌండ్ క్లియరెన్స్ 190 ఉంటుంది. ఓకే, క్రేటా సెల్టాస్ కూడా అంతే. దీనికి గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 190 ఉంటుంది. దీనికి గ్రౌండ్ క్లియరెన్స్ 210 ఉంటుంది. కొంచెం వెహికల్ కూడా హైట్ అనిపిస్తుంది. ఇంకొకటి దాంట్లో బేస్ మోడల్ వచ్చేసి క్రేటాలో కానీ మనకి ఓవర్ వీమ్స్ కూడా అందులో ఫోల్డింగ్ కూడా మాన్యువల్లీ అడ్జస్టబుల్ ఉంటుంది దాంట్లో. అదొకటి మినిమం. దాంట్లో ప్లేస్మెంట్స్ అడ్జస్ట్మెంట్స్ అనేది లేదు నాకు దాంట్లో. సో బేస్ మోడల్ అయితే నిజంగా వాల్యూ ఫర్ మనీ. మెయిన్ ఏంటంటే గ్రౌండ్ క్లియరెన్స్ నాకు 210. అంటే హ్యారియర్ కి కూడా మనం చూసుకుంటే 205 ఉంటుంది గ్రౌండ్ క్లియరెన్స్. దీనికి 210 ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే గ్రాండ్ విటారా ఉంది, సేమ్ కార్. అవును, సేమ్. సో కాకపోతే దాంట్లో బేస్ మోడల్ దీనికి కంపేర్ చేస్తే ప్రైసింగ్ కొంచెం డిఫరెన్స్ వస్తుంది. సో మీరు ఓన్లీ టయోటా బ్యాచ్ కోసము పర్చేస్ చేశారు? ఎగ్జాక్ట్లీ. ఏంటంటే నేను ఇంతకుముందు నా దగ్గర స్విఫ్ట్ డిజైర్ ఉండే నా దగ్గర గ్రాండ్ విటారా కూడా మా ఫ్రెండ్ కూడా చాలా రోజులు యూజ్ చేశాను నేను. ఆ సుజుకి లోగో అనేది చూసి కూడా నాకు ఎందుకో టయోటా తీసుకుందాం కొంచెం. మీరు చెప్పినట్టు బ్యాడ్జింగ్ కోసం అయి ఉండొచ్చు మేబీ. నాకు ఎందుకో దీంట్లో టయోటాకే రావాలనిపించింది, టయోటాకే వచ్చినాను. కమింగ్ టు ఇంజన్ గురించి మాట్లాడితేను, నాన్ హైబ్రిడ్ అంటే ఫుల్ స్ట్రాంగ్ హైబ్రిడ్ రాదు ఇందులో. రాదు. సో 1.5 న్యాచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్తో వస్తుంది. 100 bhp 136 Nm టార్క్ ఉంది. సో పవర్ విషయంలో సరిపోయిందా? ఈ 2 months మీరు ఎలా ఎక్స్పీరియన్స్ చేశారు? పవర్ ఎంత? పవర్ అంటే మనకి ఇప్పుడు ఇది 4 cylinderతో వచ్చిన, ఇప్పుడు మనకి ఎంతైనా ఒక ఎరిటిగా ఒక గ్రాండ్ విటారా దొలిన ఫీల్ ఉంటుంది. ఇదైతే వెహికల్ మాత్రం అదే ఫీల్ ఉంటుంది మనకి. అవును, ఇక పవర్ అయితే సరిపోతుంది. 1462 డిస్ప్లేమెంట్లో 102 bhp ఉంటుంది, సరిపోతుంది. కానీ మనకి ఏంటంటే ఫస్ట్ గేర్లో కొంచెం సేమ్ టు సేమ్ ఎట్లా అంటే మనకి ఒక మారుతి సుజుకి తోలుతున్న డ్రైవ్ చేసిన ఫీల్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది మనకి. అంటే పవర్ లాగ్ అనిపిస్తుంది. అవును, కొంచెం లాగ్ అనిపిస్తుంది ఫస్ట్ గేర్లో ఒక్కటే. అవును, మిగతా సెకండ్ థర్డ్ ఓకే చాలా బాగుంటుంది. హైవే మీద కూడా చాలా బాగుంటుంది. ఓకే, ఇంకోటి ఇది ఈ 1.5 న్యాచురల్ ఆస్పిరేట్ అయినప్పటికీ మైలేజ్ ఇవ్వదని నేను ఇంతకుముందు ప్రీవియస్ ఓనర్తో విన్నాను. మీకు మైలేజ్ ఏమి ఇస్తుంది సిటీ హైవేలో? సిటీలో చూసుకుంటే మనకి 13-14 అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు మనం ఈ వెహికల్. మనకి హైవే మీద అయితే ఒక 18 అంతే. 20 కంపెనీ వాడు పెట్టినది 21, కానీ అంత ఏం క్లెయిమ్ చేయదు. ఇది 18 ఓకే. ఓకే, బట్ హైవేలో అయితే యావరేజ్గా 16, హైవేలో 16 to 18 అంతే. అంతకంటే ఎక్కువ ఏం ఎక్స్పెక్ట్ చేయలేము మనము. స్ట్రాంగ్ హైబ్రిడ్ అయితే దానికి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒక 26-27 కానీ. మరి దానికి కంపేర్ చేస్తే 6.5 lakh డిఫరెన్స్ ఉంటుంది. ఇంకోటి ఇది బేస్ మోడల్ కదా. అవును, మనకు ఎల్లో కలర్ ప్రొజెక్టెడ్ది హెడ్ లైట్స్ అనేవి వస్తున్నాయి. దాని త్రో మీరు ఎలా ఎక్స్పీరియన్స్ చేశారు? ఏమైనా తగ్గిందా పర్ఫార్మెన్స్? కానీ
ఇది ఏంటంటే మనకి ఇంకొంచెం ఇంప్రూవ్ చేస్తే బాగుండు అనిపించింది నాకు. హెడ్ లైట్స్ లైట్ ఇంకా కొంచెం ఇస్తే బాగుండు అనిపించింది నాకు. ఇంకొంచెం బెటర్. ఇప్పుడు నేను స్కోడా కైలాక్లో కూడా చూసిన, స్కోడా కైలాక్ ఆ వెహికల్ కూడా మనకి హెడ్ ల్యాంప్ చూస్తే దీనికంటే ఇంకా కొంచెం ఎక్కువనే ఉంటుంది అది. ఓకే. సో టాప్ ఎండ్లో అయితే ఎల్ఈడి ప్రొజెక్టెడ్గా అవి సరిపోతున్నాయి, కానీ దీనికైతే త్రో అంత సరిపోవట్లేదు. కొంచెం ఇస్తే బాగుంటుంది అనిపించింది నాకు. ఇంకోటి ఫాగ్ లైట్ పెట్టుకునే ఆప్షన్ కూడా లేదు. లేదు. పోనీ ఆఫ్టర్ మార్కెట్ పెట్టుకోమంటే. ఓకే. కమింగ్ టు సైడ్కి ఒక్కసారి రండి. సో మాడిఫై చేశారు మీరు, ఫస్ట్ 2 monthsలోనే మీరు అలైస్ వేసుకున్నారు. సో ఏంటి దీని స్టోరీ ఏంటి? స్టోరీ ఏంటిదంటే నేను దీన్ని కావాలని నేను ఇప్పుడు బేస్ మోడల్ తీసుకోవడం రీజన్ ఏంటిదంటే నేను అలాయ్ వీల్స్ నాకు నచ్చిన అలాయ్ వీల్స్ నాకు ఈ డిజైన్ అంటే చాలా ఇష్టం నాకు. ఈ డిజైన్ కోసం అని చెప్పేసి నేను బేస్ తీసుకోవడం జరిగింది. అదే నేను అలాయ్ వీల్ ఉన్న మిడిల్ వేరియంట్కి వెళ్ళినా లేకపోతే టాప్ వేరియంట్కి వెళ్ళినా కూడా వాళ్ళు ఇచ్చిన డైమండ్ కట్ అలాయ్ వీల్స్ వస్తాయి, స్టీల్ అండ్ బ్లాక్ మ్యాటింగ్ వస్తుంది. దానికి నాకు అసలు నచ్చదు, అది కంప్లీట్ బ్లాక్ మ్యాటింగ్ రావాలి నాకు అని చెప్పేసి నేను బేస్ మోడల్ తీసుకున్నా. కంప్లీట్ బ్లాక్ మ్యాటింగ్. ఇది ఏంది కంపెనీ ఏమి ఇప్పించారు? ఇది అలైస్ ఏమైనా బ్రాండెడ్? నియో కంపెనీ. అవును. ఓకే. ప్రొఫైల్ కూడా పెంచారు, మళ్ళీ నా టైర్ మార్చారు? లేదు, ఓన్లీ అలాయ్ ఒకటే దీనిలో. ఓకే. టైర్ అదే సేమ్ దీని 17 inches వీల్ వస్తుంది మనకి టైర్. దానికి టైర్ ఎక్స్చేంజ్ అవసరం లేదు. 215 60 70. అవును. కాకపోతే మనకి ఇక్కడ నుంచి చూస్తే ఒకసారి ఈ అలైస్ మార్చినందుకు టైర్ అనేది బయటకు వచ్చింది. అది దేనికైనా ఉంటుంది, అది ఏ వీల్కైనా ఏ కార్కైనా కొంచెం మనం అలా చేసినందుకు కొంచెం 1 inch అనేది బయటకు వస్తుంది. దీనికి హై రైడర్ కానీ గ్రాండ్ విటార్ కానీ ఇంకా కొంచెం బయటకు. అదే నార్మల్గా అయితే స్టాక్ తోడు వచ్చిన దానికి ఇదే 17 inches మీరు అవే టైర్స్ అన్నారు కదా, షోరూమ్ నుంచి వచ్చిన టైర్స్ అవి లోపలికే ఉంటుండే. బట్ అలా వేసిన తర్వాత కొంచెం బయటికి కనిపిస్తుంది, కొంచెం ఆ ఫీల్ ఉంటుంది. కానీ లేదు, అట్లాగే ఉంటుంది. కానీ ఆ అలా వీల్స్ వేసినందుకు మనకు కొంచెం అట్లా అనిపిస్తుంది. లేదు, అట్లనే ఉంటుంది అది కూడా. అలైస్ చేంజ్ చేశారు కదా. అవును. సో దీనివల్ల మళ్ళీ సస్పెన్షన్ ప్రాబ్లమ్ ఫ్యూచర్లో ఏమైనా వస్తుందా? బ్రేకింగ్ ఏమైనా ఎఫెక్ట్ వస్తుందా? అది ఏం ఉండదు. ఇంకా అలా వీల్స్ వల్లనే మనకి ఏంటంటే బ్రేకింగ్ ఇంకా మంచిగా ఉంటుంది, ఇంకా లైఫ్ ఎక్కువ ఉంటుంది. టైర్ వీల్ డ్రైవ్ దాన్ని కూడా ఏమన్నా మనకి ఎప్పుడన్నా ఇష్యూస్ యాక్సిడెంటల్ పరంగా ఎప్పుడన్నా అట్లా జరిగినా కూడా మనం ఫేస్ చేసి ఉంటే అది ప్రాబ్లం ఉంటుంది. దీంతో కంపేర్ చేసుకుంటే ఇదే బెటర్ మనకి అలా వీల్స్. సో ఇంకోటి నాకు నచ్చింది, మీరు అన్నట్టుగా క్రీటాలో అయితే 4 డిస్క్ బ్రేక్లు రావు. 2 బ్యాక్ డ్రమ్ మీద వస్తుంది. దీంట్లో ఒక్క దాంట్లోనే 4 discs వస్తాయి. 4 discs వస్తాయి. దీన్ని మళ్ళీ మీరు రెడ్ పెయింటింగ్ క్యాలిపర్ ని చేశారు, ఇంకా స్పోర్టీ రష్ రాకుండా, అది మన ఫ్యూచర్ లో రష్ రాకుండా దానికి రెడ్ స్ప్రేయింగ్ చేస్తాం. దీని బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ కానివ్వండి ఎలా? బ్రేకింగ్ బాగుంటది, బ్రేకింగ్ ఓకే మనకి బాగుంటది. ఎందుకంటే మనకి మొత్తం 4 discs వస్తున్నాయి కదా, ఆ ఫ్రంట్ అండ్ మనకి వేరే కూడా డిస్క్స్ వస్తున్నాయి కాబట్టి కంపేర్ టు సెల్టాస్ అండ్ క్రెటా మనకి ఇది ఇంకా కొంచెం బాగుంటుంది. సో ఈ అలైస్ మార్చిన తర్వాత సస్పెన్షన్ ఏమైనా డిఫరెన్స్ అనిపిస్తుందా మీకు? సస్పెన్షన్ ఏం లేదు, కంఫర్ట్ సేమ్ ఏం లేదు, కంఫర్ట్ సేమ్ అలాగే ఉంటుంది. ఓకే. స్టీరింగ్ ఫ్రంట్ మారినట్టు కానీ ఏమన్నా కొంచెం హార్డ్ అయినట్టుగా? అంటే ఇది నేను అలాయ్ వీల్స్ ఇది వేసిన రోజు ఒక అంటే నాకు ఇన్స్టాల్ చేసిన అతను కూడా చెప్పినాడు, ఒక 15-20 kilometers వెళ్ళిన తర్వాత మీకు సెట్ అయిపోతుంది అని చెప్పినాడు. కొంచెం హార్డ్ అనిపించింది నాకు స్టీరింగ్ కొంచెం చేంజ్ అయింది. నార్మల్ అంతకుముందు వచ్చిన షోరూమ్ నుంచి అయితే కొంచెం సాఫ్ట్గా, అప్పుడు కొంచెం సాఫ్ట్ ఉంది. ఇది వేసిన తర్వాతకి ఒక 1-2 days అనిపించింది నాకు, దాని తర్వాత నార్మల్. ఓకే. ఇంకోటి బాడీ రోల్ ఉంటుందా ఈ కార్లో? వెనకాల కూర్చున్న వాళ్ళకి బాడీ రోల్ ఫీల్ అవుతామా? ఇక చెప్పాలంటే మనకి ఇది సుజుకి వాళ్ళదే కదా వెహికల్. మనకి ఇప్పుడు ఇది 1.5 liter, ఇది స్ట్రాంగ్ హైబ్రిడ్ అయితేనేమో మనకి TNGA ఇంజిన్ వస్తుంది, దీనికి 1.5 K సిరీస్ వస్తుంది. సేమ్ మనం అట్లాగే ఫీల్ అవుతాం. కొంచెం గ్రాండ్ విటార్ అయినా గట్టిగా ఆ ఫీలే ఉంటుంది. కాకపోతే ఇది ఏంటంటే గ్రౌండ్ క్లియరెన్స్ హైట్ ఉండడం వల్ల మనకి ఎక్స్పీరియన్స్ వేలు ఉంటుంది, డ్రైవ్ ఎక్స్పీరియన్స్ కానీ ఆ వెహికల్ గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉండడం వల్ల హైట్లో కూర్చున్నట్టు ఫీల్ ఉంటుంది. దానివల్ల మనకి రేర్ కూర్చున్న వాళ్ళకి కూడా ఓకే మీరు చెప్పినట్టు వాళ్ళకి కూడా. అండ్ ఇంకోటి నార్మల్గా అయితే ఈ కార్కి బేస్ మోడల్కి కెమెరా అనేది రాదు, రివర్స్ కెమెరా రాదు. సో మీరు వేయించారు. అవును. సో ఇక్కడ హోల్ డ్రిల్ చేసి మరి వేయించారు. దీనివల్ల వారంటీ ఇష్యూస్, వైరింగ్ అంతా కూడా వారంటీ ఇష్యూస్ అంటే దీంట్లో సెన్సార్స్ మన వీల్స్కి కూడా మనకి షోరూమ్ వారు ఏం చెప్తారంటే దాంట్లో ఉన్న సెన్సార్స్ ఉంటాయి. సెన్సార్స్ మీరు ఏమైనా టచ్ చేస్తే మాత్రం మనకు వారంటీ ఇష్యూస్ ఉంటాయి. అలాగే లోపల ఆండ్రాయిడ్ సిస్టమ్కి కూడా మీరు ఒక వైర్ ఉంటుంది, దాన్ని కట్ చేసి అని చెప్తారు. కార్ డెకర్స్ వాళ్ళు ఓకే, దే విల్ మేనేజ్ అంతా, వాళ్ళు చూసుకుంటారు. అది అంటే మనకి కార్ డెకర్స్ వాళ్ళు మొత్తం చూసుకుంటారు. మనకి వారంటీ వచ్చేలాగానే వాళ్ళు దానికి సెన్సార్స్ ఏ విధంగా అయితే వేయాలో దానికి ఇంకా వారంటీ వచ్చేలాగానే వాళ్ళు అంతా వాళ్ళకి తెలుసు కదా, డైలీ చేస్తూ ఉంటారు. కాబట్టి షోరూమ్ వాళ్ళు కూడా మనకి అట్లా ఇన్స్టాల్ చేయడం వల్ల వైర్ రాదు అని చెప్తారు వారంటీ, ఆండ్రాయిడ్ లోపల సిస్టమ్కి కానీ దీనికి కానీ. కానీ ఓకే, ఇట్స్ ఓకే, వాళ్ళు వారంటీ వచ్చేలాగానే దానికి ఏం చేయాలో అది కటింగ్స్, వైర్ కటింగ్ చేసి కట్అవుట్స్ అంటారు కదా, వాటికి కట్అవుట్స్ చేసి చేస్తారు.
సో ఇంకోటి ఎక్స్టీరియర్ నుంచి ఒక్కటి అలాయ్స్ ఒక్కటే మీరు చేంజ్ చేశారు అంతే. ఎక్స్టీరియర్ అలాయ్స్ ఒకటి, లోపల సిస్టమ్ మనకి రాదు కంప్లీట్, డమ్మీ ఏం రాదు లోపల. 4 స్పీకర్స్ కూడా రావు అసలు. ఆ 4 స్పీకర్స్ అండ్ ఆండ్రాయిడ్ సిస్టమ్ ఒకటి, ఆండ్రాయిడ్ సిస్టమ్కి వచ్చిన రివర్స్ కెమెరా అండ్ అలా వీల్స్ అంతే. అండ్ ఇంకోటి వెనకాల ఏసీ వెంట్స్ వచ్చాయా? ఏసీ వెంట్స్ వచ్చినాయి. ఓకే. ఏసీ కూలింగ్ ఎలా? కూలింగ్ ఓకే బాగుంది, పర్లేదు, కూలింగ్ బాగుంది. ఒకసారి ఫ్రంట్కి వద్దాము. రిక్వెస్ట్ సెన్సార్ అని చెప్పాను, అందుకే వాల్యూ ఫర్ మనీ బేస్ మోడల్ అంటారు దీన్ని. సో యా, మనం ఇప్పుడు వచ్చే ట్రెండింగ్ అంతా కూడా ఆఫ్టర్ మార్కెట్ ఇవే నడుస్తున్నాయి. ఇప్పుడు షిఫ్ట్ కార్కి కూడా అన్నిటికీ ఇదే వేసుకున్నారు. ఒకసారి ఆన్ చేయరా, కూర్చోండి. సో ఇది ఎంత కాస్టింగ్ పడింది, బ్రాండ్ ఏంది? ఇది 16 GB అండ్ 8 GB ర్యామ్ వచ్చింది. సో దీనికి అంటే 17,000 అరౌండ్ 17,000 అయింది అనుకుంటా, విత్ 4 స్పీకర్స్ ఎక్స్ట్రా, అది ఒక 20,000 అయింది 4 స్పీకర్స్. అసలు మనకి ఇది బేస్ మోడల్ నుంచి ఫ్రంట్ 2 స్పీకర్లు ఉంటాయి కానీ కనెక్షన్ ఇవ్వరు అని అంటారు. అది లేదు, స్పీకర్స్ ఏమి ఉండవు, డమ్మీ లోపల కంప్లీట్ ఏమి ఉండదు లోపల. ఓకే, కనెక్షన్ ఉండదు లోపల, ఏం స్పీకర్స్ మ్యాగ్నెట్స్ కూడా ఏమి ఉండవు. ఇది ఇప్పుడు వైర్డ్ వైర్లెస్ ఆండ్రాయిడ్ యాపిల్ కార్? ఇది వైర్లెస్, ఇది కంప్లీట్ వైర్లెస్. అవును. వైరింగ్ ఏమైనా కటింగ్ చేశారా వాళ్ళు? లేదు, కటింగ్ ఏం చేయలేదు. కట్ చేస్తే మనకి ఏంటంటే మనకి వారంటీ రాదు. అవునవును, ఇది కట్ చేయడం వల్ల ఇంజన్ వారంటీ పోతుంది. సో వైర్ కట్ చేయకుండానే వాళ్ళు కట్అవుట్స్ అనేది దానికి చేసి మనకి వారంటీ వచ్చేలాగానే వాళ్ళు ఇన్స్టాల్ చేస్తారు ఇది. ఓకే. సో చూడడానికి మాత్రం చాలా బాగుంది, క్లారిటీ అంతా. అచ్చా, దీని మీదనే ఇన్స్టాల్ చేసేసి? అవును, దీని మీద స్క్రీన్ మీదనే. ఇక్కడ డమ్మీ ఉంటుంది కదా, దాన్ని తీసేసి దీని మీద ఇన్స్టాల్ చేసాను. నావిగేషన్ వస్తుంది, సేమ్ మొత్తం ఆండ్రాయిడ్, కంప్లీట్ ఆండ్రాయిడ్. ఇది ఆండ్రాయిడ్ సేమ్, ఒక సిమ్ కార్డ్ ఉండదు అంతే ఇందులో. మొబైల్ లాగానే, టాబ్లెట్ లాగా ఒక సిమ్ కార్డ్ అనేది ఉండదు. ఆటో క్లైమేట్ కంట్రోల్ బేస్ మోడల్ నుంచి, బేస్ నుంచి ఉంది ఆటో క్లైమేట్. ఒక మనకి ఏంటంటే దీనికి బేస్ మోడల్ కి కూడా మనకి ఇక్కడ క్రూజ్ వస్తుంది, క్రూజ్ కంట్రోల్. దీనికి క్రూజ్ ఉండదు ఒకటి. అండ్ బ్యాక్ రివర్స్ వచ్చేసి మనకి వైజర్ వస్తుంది, రెయిన్ వైజర్, అది ఒకటి రాదు. ఓకే, నేను ఒకటి క్రూజ్ గురించి విన్నాను ఇంతకుముందు ప్రీవియస్ ఓనర్ తో కూడా. సో క్రూజ్ కి వైరింగ్ ఆల్రెడీ స్టీరింగ్ లో ఉంటది. అవును. సో డీలర్ కావాలంటే వేసిస్తారు అని విన్నాను, అది డీలర్ ఇవ్వరు, మనకి ఆఫ్టర్ మార్కెట్ వేయించుకోవాలి. ఎందుకంటే మిడ్ వేరియంట్ తీసుకున్న వాళ్ళకి, ఇప్పుడు మనకి వాళ్ళకి ఒక 3 lakh డిఫరెన్స్ ఉంటుంది మిడ్ వేరియంట్ కి దీనికి. మరి 3 lakh తీసుకున్న వాళ్ళకి మనకి తేడా డిఫరెన్స్ అనేది ఉండాలి కాబట్టి వాళ్ళకి క్రూజ్ ఇస్తారు. మనకు కావాలంటే ఆఫ్టర్ మార్కెట్ వేసుకోవాలి. ఆఫ్టర్ మార్కెట్ క్రూజ్ పెట్టేస్తారు, పెద్ద ప్రాబ్లం ఏం కాదు అది. కానీ నాకు ఆ క్రూజ్ నాకు అంత అవసరం లేదనిపించింది నాకైతే. నేను ఎక్కువ హైవేస్ మీద వెళ్ళాను, ఎక్కువ లోకల్లోనే తీసుకుంటాను నేను. ఓకే. అంటే ఆమ్రెస్ట్ వస్తుందా, మీరు వేయించారా? అది లేదు, దీనికే వస్తుంది, బేస్ మోడల్ కే వస్తుంది దీనికి ఆమ్రెస్ట్. అవును, దీంట్లో నేనేం వేయించలేదు, ఓన్లీ లోపల ఆండ్రాయిడ్ ఒకటే వేయించిన. అంటే సీట్ ఫ్యాబ్రిక్ ఇచ్చాడు. అవును. కంఫర్ట్ ఎలా ఉంది? కంఫర్ట్ బాగుంది, ఇది బాగుండింది. కావాలంటే మనకి మళ్ళీ నేను ఇంకా బకెట్ సీట్స్ అవి ఇంకా వేయించలేదు, ఇది ఓన్లీ కంపెనీ త్రూ ఎలా వచ్చిందో అట్లానే ఉంది ఇది. ఓకే, మళ్ళీ లెదర్ అప్గ్రేడ్ చేసుకోవాలని మ్యాటింగ్ కూడా చేయాలి, ఇంకా చేయించలేదు, టైం లేక చేయించుకోవాలి. అది ఒకటి, ఓన్లీ ఇంతవరకే చేయించిన. ఓకే. అండ్ ఇంకా గేర్ బాక్స్ మాన్యువల్ కదా? అవును. ఇది డిజైన్ చేంజ్ చేశారా? ఇది పైన ఉన్నది ఉంది కదా, పైన క్యాప్ ఒకటి చేంజ్ చేసినారు. అది కంపెనీకి వచ్చింది కూడా ఉంది అనుకుంటాను. ఓకే, ఇలా వస్తుంది ఇది సేమ్. అచ్చా, నార్మల్ ఇలా ఉంటుంది. కంపెనీ కొంచెం చేంజ్ కావడం కోసం అని చెప్పేసి నేను చేంజ్ చేయించిన, ఇట్లా వస్తుంది. సో సేమ్ హైట్ ఉంటుంది, ఏమైనా పెరిగిందా దానివల్ల? కొంచెం హైట్ అనిపిస్తుంది, ఇది కొంచెం చిన్నగా ఉంది కదా, ఇది కొంచెం హైట్ అనిపిస్తుంది. దానివల్ల కంఫర్ట్ ఉంటుంది, చేతిలోకి తీసుకోవడానికి కూడా మంచిగా అనిపిస్తుంది, ఈజీగా ఉంటుంది, ఇట్లా పట్టుకోవడానికి కూడా ప్రాబ్లం ఏమి ఉండదు, తీసి పెడతారు అంతే కదా. ఓకే. అండ్ గేర్ షిఫ్ట్స్ ఎలా ఉన్నాయి దీనివి? ఫస్ట్ ఒకటి హార్డ్ అన్నారు, సారీ పికప్ కొంచెం తక్కువ ఇస్తుంది అని షిఫ్ట్ లాగా. ఫస్ట్ గేర్ లో కొంచెం అట్లా ఫీల్ ఉంటుంది, సుజుకి అనేది కనిపిస్తుంది. ఇది ఏంటంటే ఎప్పుడైతే మనం హ్యాండ్ బ్రేక్ వేసినామో, హ్యాండ్ బ్రేక్ వేసి ఒక నైట్ మొత్తం మనం పెట్టేసి మార్నింగ్ తీస్తాం కదా వెహికల్, అప్పుడు రివర్స్ అనేది రాదు. మళ్ళీ ఫస్ట్ గేర్ వేసుకుని కొంచెం మూమెంట్ ఇచ్చి మళ్ళీ రివర్స్ గేర్ అనేది వేయాల్సి ఉంటుంది దీనికి. ఓకే. ఇప్పుడు హ్యాండ్ బ్రేక్ వేసినాం కదా, ఇప్పుడు మనం ఇట్లా రివర్స్ అనేది కొంచెం హార్డ్ అనిపిస్తుంది, కొంచెం మూమెంట్ ఇచ్చి ఫస్ట్ గేర్ వేసి చేయాల్సి ఉంటుంది. అది దీనికని కాదు, కంప్లీట్ చాలా గ్రాండ్ విటారా కూడా ఇంతకుముందు నేను మా ఫ్రెండ్ దగ్గర చాలా రోజులు నా దగ్గర ఉండే వెహికల్, అది కూడా సేమ్ అదే ప్రాబ్లం ఉంది. అవును, స్విఫ్ట్ కూడా అలాగే వస్తుంది, సేమ్ అట్లానే వస్తుంది. ఫస్ట్ సర్వీస్ లో చెప్పొచ్చు, అది క్లియర్ అవుతుంది అంటారు, లేకపోతే దీని చెప్పారు ఇక, ఎందుకంటే అది అందరికి తెలిసిందే, అది నాకు ఎవరైనా వాళ్ళకి తెలుసు, మనకి తెలుసు. ఓకే. క్లచ్ ప్లే దీన్ని ఎలా ఉంటుంది, హార్డ్ ఉంటుంది, సాఫ్ట్ ఉంటుంది? అది సాఫ్ట్ ఉంటుంది, అంత సాఫ్ట్ ఉంటుంది, సేమ్ మారుతి లాగా కాబట్టి అంతే. లోపలికి బయట వెహికల్ సౌండ్స్ ఒకటి కానీ, ఇంజన్ సౌండ్ కానీ, వైబ్రేషన్స్ వస్తుంటాయి బయటది. ఇంజన్ సౌండ్స్ ఇదంతా ఏం రాదు, ఇంజన్ సౌండ్స్ ఏముండదు, కానీ ఒక ప్రాబ్లం ఉంటుంది బయటది. బాగా మనం ట్రాఫిక్ లో వెళ్ళినప్పుడు బయట వెహికల్ సౌండ్స్, ఆ నాయిసెస్, హారన్ సౌండ్స్ అంతా వస్తూ ఉంటుంది లోపలికి, ఒక ప్రాబ్లం ఉంది దీనికి. షోరూమ్ వాళ్ళు కూడా చెప్పిన, అది చూద్దాం సార్, అది దాంట్లో అయితే ఏముండదు, ప్రాబ్లం ఏముండదు, మీకు అట్లా అనిపిస్తుందేమో అన్నారు, కానీ ఖచ్చితంగా ప్రాబ్లం ఉంది.
సేమ్ టు సేమ్ గ్రాండ్ విటారా కూడా నేను చూసిన అదే ప్రాబ్లం. మళ్ళీ మన డోర్స్ లో డాంపింగ్ చేయించుకోవడము అలా అట్లా చేయించుకోవడం వల్ల రాదు అని అంటున్నారు, కానీ కంపెనీ నుంచి మనం తీసుకోవడం అసలు నాయిస్ అనేది రావద్దు యాక్చువల్ గా. మనం డాంపింగ్ చేయించినా చేయకపోయినా, ఇంకా డాంపింగ్ చేపిస్తేనే మనకి సౌండ్ రాదు అంటే ప్రతి వెహికల్ డాంపింగ్ చేయాల్సి ఉంటుంది. అవునవును. ఈ కార్ లో అయితే ఆ ఇష్యూ ఒకటి సౌండ్ వస్తుంది బయటకి. ఒకటి రివర్స్ చేసినప్పుడు కొంచెం మూమెంట్ ఫస్ట్ గేర్ తీసుకొని మళ్ళీ రివర్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంకోటి ఇది సేమ్ కార్ మారుతిది అంటారు, సేమ్ గ్రాండ్ విటారా అనే కాబట్టి. అంటే టయోటా కిర్లోస్కర్ ఇప్పుడు టీఎన్జిఏ ఇంజిన్ వచ్చేసి టయోటా కిర్లోస్కర్ టీఎన్జిఏ, ఇది కే సిరీస్ వస్తుంది. ఇది మారుతి సుజుకి. ఇప్పుడు బాడీ మొత్తం మారుతి సుజుకి వాళ్ళదే వస్తుంది. సో ఇంకోటి ఏంటంటే ఈ సేమ్ మారుతి ఇంజన్ టొయోటాలో సర్వీస్ అవుతుంది కాబట్టి వాళ్ళ ఆఫ్టర్ సెషన్ సర్వీస్ ఈ 2 months లో ఏమైనా ఎక్స్పీరియన్స్ అయ్యిందా? ఎలా ఉంది సర్వీస్? అంటే సర్వీసింగ్ కి ఇచ్చిన ఒక సర్వీసింగ్ అయిపోయింది, ఫస్ట్ సర్వీసింగ్ అయిపోయినది. కానీ ఇప్పుడు మనకి స్ట్రాంగ్ హైబ్రిడ్ కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇంజన్ వేరు, కంప్లీట్లీ ఆ ఇంజన్ వేరు. టొయోటా కిర్లోస్కర్ వాళ్ళు దాన్ని చేసిన ఇంజన్ అది, ఇది వచ్చేసి కంప్లీట్ కే సిరీస్ దీని ఇంజన్. స్ట్రాంగ్ హైబ్రిడ్ కి మైల్డ్ హైబ్రిడ్ కి అంత డిఫరెన్స్ ఉంటుంది. టొయోటా వాళ్ళు జనరల్ సర్వీస్ చేయగలుగుతారు, దీనికి చేయించగలదు. ఇప్పుడు జనరల్ సర్వీస్ ఇక ఆల్మోస్ట్ మొత్తం ఇక గ్లాన్స్ అయినా, ఇప్పుడు దీంట్లో ఓమియన్ అయినా, దీంట్లో 5 కార్లు వాళ్ళే అన్ని వాళ్ళే. జస్ట్ ఇందులో స్ట్రాంగ్ హైబ్రిడ్ మాత్రం దాని ఇంజన్ వేరే, టీఎన్జీ ఇంజన్ బాగుంటుంది అది. కానీ దానికి 6.5 lakh డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు నేను 6.5 lakh అంటే కంప్లీట్ గా నేను మంత్లీ నేను తిరిగేది ఒక రఫ్ గా ఒక డైలీ 100, సరే ఎక్స్ట్రా వేసుకున్న ఒక డైలీ 100 వేసుకున్నా కూడా ఒక 5,000-6,000 kilometers తిరిగినా కూడా నాకు మొత్తం కలిపి కూడా నాకు ఎంత ఒక 20,000 కూడా కాదు మంత్లీ. దీనికోసం నేను అక్కడ 6.5 lakhs పెట్టాల్సి ఉంటుంది. 6.5 lakhs ఇంట్రెస్ట్ వేసుకున్నా కూడా 6 to 12,000 వస్తుంది. మళ్ళీ 6 lakhs ప్రిన్సిపల్ అమౌంట్ అది పోతుంది మనకి. ఈ 6.5 lakhs లాస్ కావాలి, మళ్ళీ ఇది ఒక 12,000 ఇది ఒక లాస్ కావాలి. సో దానికి చూసి నేను ఈ పెట్రోల్ ఇంజన్ తీసుకోవాల్సి వచ్చింది. లైఫ్ టైం పెట్రోల్ వేసుకున్నా కూడా 2 lakhs కంటే 2 lakhs కంటే ఎక్కువ. దీంట్లో మొత్తం ఇంజన్ లో కూడా 2 lakhs కంటే ఎక్కువ పెట్రోల్ అయితే మనం. ఇంకోటి స్ట్రాంగ్ హైబ్రిడ్ కూడా పెద్దగా మైలేజ్ కూడా ఉండదు అని వింటున్నారు. ఏదో హైవేస్ లో తప్పితే సిటీలో అది కూడా మైలేజ్ ఇస్తుంది, సిటీలో ఏమి ఉండదు. ఓకే. అండ్ ఇంకోటి డీలర్ నుంచి బేస్ మోడల్ పర్చేస్ చేస్తే వెయిటింగ్ పీరియడ్ ఏమని చెప్పారా? నాకు బ్లాక్, మీరు ఇది మిడ్ నైట్ బ్లాక్, ఇది కలర్ వచ్చేసి మీరు మిడ్ నైట్ బ్లాక్ తీసుకుంటే మాత్రం 1.5-2 months పడుతుంది అని చెప్పినారు. సరే నేను వెయిట్ చేస్తా అని చెప్పిన. బట్ వేరే షోరూమ్ వాళ్ళవి మురి టొయోటా ఉప్పల్ నుంచి తీసుకున్నాను నేను. మురి టొయోటా వాళ్ళది, వాళ్ళకి ఇంకా 4 షోరూమ్లు ఉన్నాయి ఇది కాకుండా. సో వాళ్ళు వేరే షోరూమ్ నుంచి వాళ్ళ కాంటాక్ట్ అయ్యి నాకు ఒక 10 days లో ఇచ్చారు అంతే. మ్యాక్స్ 1 week 10 days అంతే. బుక్ చేసిన వెంటనే 10 days తీసుకున్నాను నేను. ఓకే. అంటే బేస్ మోడల్ పర్చేస్ చేస్తే చాలా మంది కొన్ని డీలర్స్ ఎలా అంటే మన నుంచి కొన్ని కంపల్సరీ యాక్సరీస్ వేయించుకోవాలి, మ్యాట్స్ ఇక్కడే అని అంటారు. అట్లా ఏముండదు. 2 months లో ఇంకేమైనా ఇష్యూస్ ఫేస్ చేశారా? కంపెనీ నుంచి బెటర్ చేసుకుంటే ఏదైనా బాగుంటుంది అని? కంపెనీ నుంచి బెటర్ నాకు అదే అనిపించింది. అది మనం పార్క్ చేసినప్పుడు ఫస్ట్ గేర్ వేసి మూవ్మెంట్ ఇచ్చిన తర్వాత రివర్స్ గేర్ వేయాల్సి ఉంటుంది, అదొకటి. ఈ నాయిస్ ఒకటి కొంచెం బాగానే వస్తుంది. అది ట్రాఫిక్ లో వెళ్ళినప్పుడు బయట నుంచి నాయిస్ వస్తుంది, అది ఒకటి. అంటే మేబీ మనకి పార్సల్ ట్రే ఉంటుంది కదా, ఇంకా పార్సల్ ట్రే అనేది ఇవ్వలేదు. పార్సల్ ట్రే అనేది బేసిక్ మోడల్ కి ఇవ్వరు. బేసిక్ మోడల్ మనం ఆఫ్టర్ మార్కెట్ తీసుకోవాలి, లేకపోతే షోరూమ్ నుంచి తీసుకోవాలి. మేబీ పార్సల్ ట్రే పెడితే కొంచెం ఏమన్నా ఉంటుందేమో మేబీ, నాకు తెలిసి. ఎందుకంటే కంప్లీట్ ఓపెన్ ఉంటుంది బ్యాక్ సైడ్ పార్సల్ ట్రే లేకపోతే. దానివల్ల కూడా సౌండ్ వస్తుంది. దానివల్ల క్యాబిన్ కూలింగ్ కూడా కొంచెం లేట్ కూల్ అవుతుంది. దానివల్ల కొంచెం క్యాబిన్ కూలింగ్ కూడా, ఎందుకంటే దీనికి టోటల్ 370 liters ఉంటుంది బూట్ స్పేస్. దానివల్ల మనకి అంతా కూల్ కావడానికి టైం పడుతుంది. సో పార్సల్ ట్రే ఉండడం వల్ల కూలింగ్ అంతా కూడా ముంగటే ఉంటుంది. అవును. అండ్ ఫైనల్లీ ఈ 14 lakhs లో మీరైతే సజెస్ట్ చేస్తారా ఈ కార్? ఖచ్చితంగా చేస్తాను నేను. ఎందుకంటే మనకి ఈ గ్రౌండ్ క్లియరెన్స్ లో 210mm గ్రౌండ్ క్లియరెన్స్ లో మనకి హ్యారియర్ కూడా రాదు. హ్యారియర్ కూడా మనకి 205 ఉంటుంది చూసుకుంటే. మనకి ఇది 210 ఉంటుంది. చూడడానికి మినీ ఫార్చునర్ లాగానే అనుకోవచ్చు, ఫార్చునర్ లాగానే ఉంటుంది ఇది. ప్లస్ మనకి టొయోటా బ్యాచింగ్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా నేను సజెస్ట్ చేస్తాను దీనికి. ఓకే. ఫైనల్లీ ఒకసారి ఆన్ రోడ్ ప్రైస్ అండ్ డౌన్ పేమెంట్ ఈఎంఐ ఒకసారి షేర్ చేసుకోరా? నేను వచ్చేసి ఇది బేస్ మోడల్కి వచ్చేసి 14.2 అయింది నాకు, 14.2. నాకు ఆఫ్టర్ మార్కెట్ ఒక అలా వీల్స్కి ఒక 58,000 అరౌండ్ 58,000 అలా వీల్స్కి అయింది 4 wheelsకి. లోపల సిస్టమ్ ఒక 20,000 అంటే లోపల 4 speakers ఒక 15,000 అయింది. సో నాకు 14.2 షోరూంలో అయింది. బయట ఒక 1.5 lakh అయింది. ఇంకా మ్యాటింగ్ చేయించలేదు, గ్రౌండ్ మ్యాటింగ్ చేయించాలి ఒకటి, లెదర్ సీటింగ్ కూడా చేయించలేదు, అది ఒకటి చేయించాలి. డౌన్ పేమెంట్ ఈఎంఐ ఎంత వస్తుంది? ఇది మొత్తం వచ్చేసి నేను ఇది 8 lakhs ఈఎంఐ, 8 lakhs ఈఎంఐ లోన్కి వెళ్ళారు కంప్లీట్గా. నెక్స్ట్ ఒక 8 lakhs వచ్చేసి నేను అమౌంట్ పే చేసి. ఓకే. ఈఎంఐ ఎస్టిమేటెడ్గా ఎంత వస్తుంది మీకు? 23,000 వస్తుంది ఫర్ 5 years. 23,000. సో ఓవరాల్గా అయితే క్యాబిన్ ఎన్విహెచ్ లెవెల్స్ ఒకటి, పార్సల్ ట్రే వల్ల ఒకటి రావచ్చు. బట్ ఫస్ట్ సర్వీస్ తర్వాత మేబీ ఇంజన్ ఆయిల్, సెకండ్ సర్వీస్, థర్డ్ సర్వీస్లో కూడా చేంజ్ చేయడం వల్ల కూడా గేర్ది ఏదన్నా సార్ట్ అవుట్ అవ్వచ్చు. లేదంటే దీని బిహేవియరే ఇలా ఒకటి ఇష్యూ అయితే ఉంటుంది.
టొయోటా హైరైడర్లో, గ్రాండ్ విటార్లో కూడా ఉన్నాయి, ఫేస్ చేసినారు వీళ్ళ ఫ్రెండ్ అన్నారు కాబట్టి. సో ఇదైతే ఒక 2 ఇష్యూస్ అయితే ఉన్నాయి బేస్ మోడల్, బట్ స్టిల్ కన్సిడర్ చేయొచ్చు వాల్యూ ఫర్ మనీ. బికాస్ క్రీటా, సెల్టాస్ ఇవన్నిటికంటే కూడా 4 డిస్క్ బ్రేక్స్ వస్తాయి అండ్ ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ ఇవన్నీ కూడా మనకు వాల్యూ ఫర్ మనీ ఫీచర్స్ అన్ని దీంట్లో వస్తున్నాయి. సో ఈ రివ్యూ మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. అండ్ మీరు కూడా ఇలాగే మీ ఓనర్షిప్ రివ్యూని మన ఛానల్ ద్వారా షేర్ చేసుకోవాలంటే బైకర్స్ బాయ్ తెలుగు ఆఫీషియల్ ఇన్స్టా పేజ్ ఉంది, అక్కడికి వచ్చి మెసేజ్ చేయొచ్చు. అంటే వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన యాడ్స్ అక్కడ కూడా మెసేజ్ చేయొచ్చు. ఏ 2 వీలర్ అయినా 4 వీలర్ అయినా హైదరాబాద్ వరకు నేనే మీ వరకు వచ్చి రివ్యూ తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై టేక్ కేర్. మాస్క్ వేసుకొని శానిటైజర్ రెగ్యులేషన్ సోషల్ డిస్టెన్స్ పాటు డ్రైవ్ చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్స్ వేర్ చేయండి, రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వేర్ చేయాలి.